లేకపోవడంతో కూర్చుపోయినంత పని అయింది. దుఃఖించసాగారు. అల్లుడు వెంటనే దేవుడిని, ఇది ఆ యొక్క సన్యాసి శాపమే. ఆయనను చూస్తే సర్వశక్తి ఎలాగైనా అతడి దగ్గరికి వెళ్ళి వేడుకుందాం పదండి అన్నాడు. అలాగే మామ అల్లుడు ఆ యొక్క సన్యాసిని వెతుకుతూ వెళ్ళి ఆయనను చూసి వినయంగా బ్రోకరిల్లి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ సన్యాసి, బాధపడకు, నువ్వు నీ మాటను ఉల్లంఘించావు, నా పూజకు విముఖుడవయ్యావు, అందుకే నీకు మాటి మాటికి దుఃఖం కలుగుతోంది అన్నాడు. అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుణ్ణి ఇలా కీర్తించాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కొక్కసారి నీ యొక్క గొప్పతనాన్ని గుర్తించలేరు. మూఢుడనగు నేను ఎలా తెలుసుకోగలను? కావున ఆగ్రహించక ప్రసన్నుడవకమ్ము. నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తున్నాను, నాకు నా యొక్క ధనమును తిరిగి ప్రసాదించు స్వామి అని అన్నాడు. ఆయన అన్న ప్రార్థనకు ప్రసన్నుడైన దేవుడు వారి కోరిక నెరవేర్చాడు. మళ్ళీ ధనముతో నిండిన ఓడతో తిరుగు ప్రయాణం కట్టారు. తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన అనుంగ భటుడిని పంపాడు. అదే సమయంలో ఇక్కడ కళావతి, నీలావతి సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేస్తూ ఉన్నారు. అది చివరిలో ఉంది. ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజను ముగించి కళావతిని రమ్మని పిలిచింది. భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు దిగగానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగిపోయేలా చేశాడు. కళావతి భర్త కనబడకపోవడంతో ఎంతో దుఃఖించసాగింది. ఆమె దురావస్థ చూసి తండ్రి, బంధువులు అందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇది అంతా భగవంతుని యొక్క మాయ. ఆ నారాయణుడి యొక్క శక్తిని, మాయని తెలుసుకున్న శక్తులెవరు అని విలపిస్తూ ఉంది. కళావతి తన భర్తతో సహగమనం చేయడానికి సిద్ధపడుతూ ఉంది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుణ్ణి పూజ చేస్తానని ఆ దేవుణ్ణి తలచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు సత్యదేవుడు ఆ వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఆకాశం నుండి పలుకుతూ ఉన్నాడు. ఓ సాధు, నీ కుమార్తె నా ప్రసాదమును తినకుండా భర్తను చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది, అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తే అంతా సభ్యంగా జరుగుతుంది. కళావతి అలాగే చేసింది. ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకి చేరుకున్నాడు. అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తర్వాతే ఇంటికి వెళ్ళాడు. అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి, సంక్రాంతికి పూజ చేసి ఇహపర సుఖములు అనుభవించి అంత్యమున స్వామిలో ఐక్యమైన అధ్యాయ సమాప్త. సత్యనారాయణ భగవానికి అటెన్షన్, రెడీ రెడీ, 1 2 3. Pak